ఈ రోజుల్లో ఒక స్టార్ హీరో సినిమా విడుదలైంది అంటే దానిలో ఎన్ని తప్పులున్నాయని వెతకడానికి చాలా మంది రెడీగా ఉంటారు. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ అదే పని మీద ఉంటారు. వాళ్ళ ఆపోజిట్ హీరో ట్రైలర్ విడుదలైతే కేవలం అందులో ఉన్న తప్పులు వెతకడానికి వాళ్ళు చాలా టైం కేటాయిస్తూ ఉంటారు. వాటిని వెతికి పట్టుకోవడమే కాదు, సోషల్ మీడియాలో పెట్టి ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. గతంలో చాలా సినిమాలకి ఇది జరిగింది. ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. ఈ సినిమాను క్రిష్ కూడా కొంత భాగం తెరకెక్కించాడు. ఆయన తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతను జ్యోతికృష్ణ తీసుకున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. కాకపోతే కామన్ ఆడియన్స్ మాత్రం ఈ ట్రైలర్ లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్తున్నారు. చరిత్ర గురించి తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు కామన్. హరిహర వీరమల్లు పాత్ర 13వ శతాబ్దానికి చెందిందని, ఔరంగజేబ్ 16వ శతాబ్దంలో ఉంటాడు అని, మరి వాళ్ళిద్దరిని ఎలా ఈ సినిమాలో కలిపారు అని కొంతమంది చరిత్రకారులు అడుగుతున్నారు. అయితే ఈ సినిమా కథ పూర్తిగా ఫిక్షనల్ డ్రామా అని ఇంతకు ముందే చెప్పాడు నిర్మాత ఏఎం రత్నం. కేవలం కొన్ని నిజ జీవిత పాత్రలు తీసుకుని వాటి చుట్టూ అల్లుకున్న ఊహాజనిత కథ ఇది అని చెప్పాడు ఆయన. సరే, ఆ విషయం పక్కన పెడితే ట్రైలర్లో అసలు కంటిన్యూటీ లేదు అనేది మరొక సమస్య. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ దఫాదఫాలుగా డేట్స్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన 3-4 రోజుల డేట్స్ మహాప్రసాదంగా భావించి సినిమాను కంప్లీట్ చేశాడు జ్యోతికృష్ణ. కాబట్టి ఆయన లుక్లో ఆ కంటిన్యూటీ అనేది మిస్ అవుతూ వస్తుంది. ఒకసారి గడ్డంతో కనిపిస్తాడు, మరోసారి కోరమీసంతో కనిపిస్తాడు, ఇంకొకసారి బరువు తగ్గి సన్నగా మారిపోయాడు. ఇలా ఒకే ట్రైలర్లో చాలా లుక్స్ లో కనిపించాడు పవన్ కళ్యాణ్. అయితే 5 ఏళ్లు సినిమా సెట్స్ మీద ఉంది కాబట్టి ఆ మాత్రం లోపాలు ఉంటాయి, వాటిని సర్దుకోవాల్సిందే అని అభిమానులు చెప్తున్నారు. మరోవైపు ట్రైలర్ క్వాలిటీ విషయంలో కూడా కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాలో ఉన్నప్పుడు క్వాలిటీ ఇంకాస్త బాగా ఉండాలి, కానీ ఇలా ఉందేంటి అంటూ వాళ్ళు నిట్టూరుస్తున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు సినిమా సెట్స్ మీద ఉండడంతో కొన్నిసార్లు ఆ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. దొరికిన తక్కువ టైంలోనే సినిమాను పూర్తి చేశారు మేకర్స్. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తప్పులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. రేపు సినిమా విడుదలైన తర్వాత ఖచ్చితంగా అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని గట్టిగా చెబుతున్నారు వాళ్ళు. మరోవైపు దర్శకుడు జ్యోతికృష్ణ కూడా ఈ సినిమా ఫలితం మీద చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. ఈసారి వీరమల్లు డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారుతాయంటూ కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు జ్యోతికృష్ణ. మొత్తానికి హరిహర వీరమల్లు ట్రైలర్ కొంతమందికి నచ్చితే ఇంకొంతమందికి నచ్చలేదు. మరి రేపు సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.